మీకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏ యూపీఐ రిలేటెడ్ యాప్ అయినా సరే మీకు తెలియకుండా ప్రతి నెల మీ అకౌంట్లో డబ్బులు కట్ అవుతున్నాయా? అయితే వెంటనే ఇలా డిలీట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఫోన్పే దీని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈరోజు నేను 2 మెథడ్స్లో ఆటోపే అనేది గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఎనీ యూపీఐ రిలేటెడ్ యాప్స్ నుంచి మనకి మంత్లీ అమౌంట్ కట్ అవుతూ ఉంటే ఎలా డిలీట్ చేయాలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఫోన్పేలో మనము ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, జియో హాట్స్టార్ కావచ్చు, ఇలా మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మనకి ప్రతి నెల ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. అంతేకాకుండా ఏదైనా వీడియో ఎడిటింగ్ యాప్స్ కినీ మాస్టర్ కానీ ఈ యాప్ కూడా మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మంత్లీ మన అకౌంట్ నుంచి అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. అయితే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఈ వీడియో ఎడిటింగ్ యాప్స్ కానీ మంత్లీ సబ్స్క్రిప్షన్ అనేది మనం పాస్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. సో ఈ ఆటోపే అనేది మనము ఏదైనా ఒక యాప్లో పర్సనల్ లోన్ తీసుకుంటే వాళ్ళు ఆ యాప్లో ఇన్బిల్ట్గా పర్టికులర్ పీరియడ్ అంటే 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, ఇన్బిల్ట్గా వాళ్ళు ఆ పీరియడ్ని లాక్ చేస్తారు. సో ఆ పీరియడ్ వరకు మీరు ఆటోపే అనేది మీ అకౌంట్లో ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. అంతేకాకుండా ఆ ఆటోపే అనేది మనం పాస్ చేయలేం, డిలీట్ కూడా చేయలేం. సో ఇక్కడికి మీకు కొద్దిగా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఫోన్పేలో మనము ఆటోపే అనేది ఎలా పాస్ చేయాలి లేదా డిలీట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఫోన్లో ఉన్న ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత కిందకు వెళ్తే మేనేజ్ పేమెంట్స్ ఉంటుంది. ఇక్కడ వ్యూ ఆల్ సెలెక్ట్ చేయండి. కిందకు వెళ్తే ఇక్కడ ఆటోపే ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ప్రతి నెల కట్ అవుతున్న ఆటోపే డెబిట్ లిస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో దీన్ని ట్యాప్ చేయగానే ఇక్కడ మీరు ఆటోపే యాక్టివ్లో ఉంది, ఇక్కడ మీరు పాస్ చేసుకోవచ్చు. సో పర్టికులర్ పీరియడ్ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, టిల్ ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్, కస్టమ్ డేట్ ఏదైనా సరే మీరు ఇచ్చి పాస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కిందకు వెళ్తే డిలీట్ ఆటోపే ఉంటుంది. సింపుల్గా దాన్ని ట్యాప్ చేస్తే కన్ఫర్మ్ బటన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీ పిన్ ఇచ్చి ఎంటర్ చేస్తే ఆటోపే అనేది డిలీట్ అయిపోతుంది. సెకండ్ మెథడ్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవే కాకుండా ఎనీ యూపీఐ రిలేటెడ్ యాప్ సంబంధించి ఆటోపే అనేది ప్రతి నెల మీ అకౌంట్లో నుంచి కొంత అమౌంట్ అయితే కట్ అవుతుంది. అయితే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ నెంబర్ లాగిన్ అయితే అసలు మీ అకౌంట్కి సంబంధించి ఎన్ని ఆటోపేలు యాక్టివ్గా ఉన్నాయనేది క్లియర్గా ఒక లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో అక్కడ మీరు కొన్ని ఫోన్పేలో చూపించినవి ఉంటాయి, కొన్ని గూగుల్ పేలో చూపించినవి ఉంటాయి, కొన్ని పేటిఎంలో చూపించినవి కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ ఆటోపేని రివోక్ చేయొచ్చు లేదా పాస్ కూడా చేసుకోవచ్చు. సో ఎలా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద ప్రెస్ చేస్తే ఈ విధంగా పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి ఇక్కడ టిక్ మార్క్ చేసి కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫై చేసి ప్రొసీడ్ మీద ప్రెస్ చేస్తే కింద షో మై ఆటోపే మ్యాండేట్స్ అంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్కి సంబంధించి ఆటోపే లిస్ట్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ పాస్ చేసుకోవచ్చు, రివోక్ అంటే కంప్లీట్గా డిలీట్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సేవ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.